లలితమైన పదాలు ఉపయోగిస్తాడు, మహత్తరమైన అర్థం వచ్చే పదాలు ఉపయోగిస్తాడు తెనాలి రామకృష్ణుడు. అందుకని ఆయన వికట కవి అంటారు. కేవలం పదగుంభనంతోనే అర్థాన్ని స్ఫురించేలా చేస్తాడు. వికటత్వం ఉదారత శాస్త్రంలో ఉంది. పదాలను ఉదారంగా ప్రయోగించడం ఉంది. ఒక పదంతో సరిపెట్టకుండా దానికి 4-5 జోడించి ప్రయోగిస్తారు. అప్పుడు అది ఏమవుతుంది? వికటత్వం ఉదారత. అర్థంతో పని లేకుండా అర్థమైపోతుంది. ఎలాగో తెలుసా? ఓ పిల్లాడు ఇంట్లోకి వస్తాడండి, నానా 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 3 సార్లు ఎందుకండి? ఉన్నది ఒక నాన్నయ్య. ఇదే ఉదారత, ఇది వికటత్వం. వికటత్వం అంటే వెరితనం కాదు. నాన్న 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 అని 3 సార్లు ఎందుకు అన్నాడు? వాడు ఏదో సంతోషకరమైన వార్తను తండ్రి చెప్పదలుచుకున్నాడు, లేదా కంగారు పడే వార్త అయినా చెప్పదలుచుకున్నాడు. ఆ భావాన్ని నాన్న 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 అని 3 సార్లు అనడం ద్వారా ప్రకటించాడు. అదే వికట కవిత్వం. ఒక మాట 3 సార్లు ఎందుకండి? ఇది ఆ పదగుంభనం ద్వారా చెప్పేస్తాం. అందుకు దానికి అర్థం చెప్పగల. ఈ మొదటి నాన్నకో అర్థం, రెండో నాన్నకో అర్థం, అసలు ఏమి లేదు. నాన్న అని పిలుపది. దాంట్లో ఉన్న అంతర్గత భావం ఏమిటంటే, నేను చెప్పదలుచుకుని నువ్వు చాలా శ్రద్ధగా వినాలి. నేను 3 సార్లు చెప్పాను.